కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? అందరికీ యేసయ్య నామంలో పునరుత్థాన ఆరాధన ప్రార్థన శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. నేటి దినాన మనము మందిరాలలో వినబోచున్నటువంటి వర్తమానాలు, చదువునైన వాక్య పఠనాలు ఇదిగో ముందుగానే దేవుడు మన కొరకు సిద్ధపరుచున్నారు. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా తమను తాము సిద్ధపరచుకుని ప్రభు సన్నిధికి రావాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. భక్తుడు దావీదు అంటారు, నేనైతే నీ మందిరావరణంలో పచ్చని ఒలీవ వలె ఉన్నానన్నారు. అట్టి ఒలీవ వంటి శ్రేష్టమైన అనుభవాలతో దేవుడు మనలను నడిపించును గాక. ఆత్మీయులారా, మరి సాయంకాల వేళ 6 గంటలకు జూమ్ యాప్ నందు మనకు దూరాన ఉన్న వారి కొరకే ఆరాధన నిర్వహించబడుతున్నది. గడిచిన దినాన మీతో నేను పంచుకుని ఉన్నాను. మరి ఈ జూమ్ ఆరాధనలో మీరు పాల్గొనాలంటే తప్పక మీ ఫోన్లో ఆ జూమ్ యాప్ అనేది ఇన్స్టాలేషన్ అయి ఉండాలి. 2 మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ మాట మీకు ఒకవేళ అర్థం కాని ఎడల తెలిసిన వారికి ఈ ఫోన్ మీ ఫోన్ చూపించి వారి చేత ఈ ప్రక్రియను జరిగించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం నిర్గమాకాండం 27వ అధ్యాయం 9 నుండి 19 వరకు ఉండిన వచనములు. 19వ వచనాన్ని చదువుచున్నాను. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్యములు మీ భాగములు అయ్యా, ఈ వాక్యముల చేత మాతో మాట్లాడండి, మమ్మను వర్ధిల్ల చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 11 వచనాలలో ప్రియులారా, ఈ 10 వచనాలలో ఆవరణమును గూర్చినటువంటి విషయములు చెప్పబడ్డాయి. ఆవరణము అనగా దేవుని నివాస స్థలము అని పిలువబడిన ప్రత్యక్షపు గుడారములో ఆవరణము. ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉన్నదని మనం వింటూ వస్తున్నాం. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగములు కలిపితే గుడారము ప్రత్యక్ష గుడారం అయింది. గుడ్డు ఉన్నది, పైన తెల్లపొర పెంకు కలిగినది, లోపల తెలుపులో ఉన్న భాగము, అందులోపల పసుపు ఆకారంలో ఉన్న పసుపు పదార్థం. ఈ 3 కలిస్తే గుడ్డు అయింది కదా. ప్రాణము, ఆత్మయు, శరీరమును
కలిస్తే మనిషి అయ్యారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మన దేవుడు త్రియేక దేవుడు. ఇప్పుడు ఈ ఆవరణమును గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆవరణము బైబిల్ గ్రంథంలో ఆవరణము అనబడిన మాట దగ్గరగా 73 పర్యాయాలు చెప్పబడింది. అది అంతఃపుర ఆవరణం కావచ్చు, రాజభవనపు ఆవరణము కావచ్చు, గుడారము యొక్క ఆవరణము కావచ్చు, ఏదైనా. అయితే ఈ ఆవరణము అనబడిన పదం ఈ అధ్యాయంలోనే స్టార్ట్ అయింది. ప్రకటన గ్రంథము అని పిలువబడిన లేఖనంలో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఈ పదము చివరిగా ముగించబడుతుంది. అయితే అక్కడ మరొక సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఈ పదం వాడబడింది. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యజనులకు ఇయ్యబడెను అని అంటారు. ప్రియులారా, దేవుని గుడారము నాకున్న ఆవరణములో ఏమేమున్నాయి? బలిపీఠము, ఇత్తడి గంగాళం ఉన్నాయని మనం విన్నాం. ఈ ఆవరణములో ఏది జరుగుతున్నది అనేది ప్రజలు చూడవచ్చు. ఆవరణములోనికి ఒక వ్యక్తి రావచ్చు. ఎందుకంటే బలిపశువు మీద చేతులు ఉంచడానికై పాపి అయినటువంటి మనుషుడు ఆవరణమునకు ప్రవేశించవచ్చు. ప్రియులరా, ఆ బలి పశువు తల మీద చేతులుంచి తన పాప క్షమాపణ కొరకై యాజకుడు దాని రక్తమును సేకరించి ఆ రక్తమును అతని దేహమందు ప్రోక్షింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆవరణములో ఏమి జరుగుతున్నది అనేది తెలుసుకోవచ్చు, కానీ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందనేది తెలియదు. అంటే ఆవరణము అన్యజనులకి ఇవ్వబడినటువంటి మాటను దీనికి నేను ఆపాదించటం లేదు, కానీ ఆవరణము ఏము జరుగుతున్నదనే సంగతి మనకు తెలుస్తుంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఒక అన్యజనులకు ఇవ్వబడినట్లుగా ఒక పాపి అయిన మనుషునికి ఇక్కడ క్షమాపణ దొరుకుతుంది ఆవరణంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పాపి అయిన మానవునికి క్షమాపణ దొరుకుతుంది ఇక్కడ. ఏంటి క్షమాపణ అంటే మీకు గుర్తున్నదా? కీర్తనాకారుడైన కొరాహు కుమారులు వారు పాట పాడుతూ అంటారు, యెహోవా మంది నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అంటారు. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం. ఆవరణలో గడపడం అంట ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటాడు. ఏం దొరుకుతుంది ఆవరణంలో? ఒక పాపికి క్షమాపణ దొరుకుతుంది, ఒక పాపికి రక్షణ దొరుకుతుంది, ఒక పాపికి విమోచన, విడుదల దొరుకుతుంది. దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆధ్యాత్మికంగా మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని మందిరంలో పాపికి క్షమాపణ దొరుకుతుంది. ఎంత ఘోర పాపి అయిన ఆవరణమునకు వచ్చి క్షమాపణను అందబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు గుర్తున్నదా? దేవుని వేదవాక్యంలో ఒక ఆమె ఆవరణలోకి వెళ్ళి నిలవబడింది. నిజానికి ఆ ఆవరణమున నిలవబడినప్పుడు వారు చంపబడతారు. ఒక రాజుగారి సముఖాన రాజు పర్మిషన్ లేకుండా వెళితే వారు చంపబడతారు. పిల్లరా, ఎవరు గుర్తున్నదా మీకు? ఎస్తేరు గ్రంథాన రాజు యొక్క ప్రమేయం లేకుండా అంతఃపురముల ఆవరణంలో నిలిచినప్పుడు వారు చంపబడతారనుంది. అయితే ఆమె ఏం చేసింది? ప్రాణానికి తెగించి నేను నశిస్తానని చెప్పి ఆమె వెళుతుంది. వెళ్ళినప్పుడు రాజు యొక్క ఆ అంతఃపురపు ఆవరణములో నిలవబడి ఉంటుంది. చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం, ఎస్తేరు గ్రంథం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉంటే రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి
బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆమె యందు దయ పుట్టిందంట. ఎవరికి? ఎస్తేరుకి. ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టింది. అంటే ఆవరణంలో నిలవబడుట ద్వారా ఒక రాజు యొక్క దయను పొందుకుంది. మరి ఈ మాటలు వించిన మన జీవితంలో ఒక విషయాన్ని మనం గ్రహించాలి. తన స్వజనులను రక్షించుకొనుటకు గాను ఎస్తేరు చేసిన ఆ తెగింపుతో కూడినటువంటి తీర్మానంలో ఆమె రాజు యొక్క దయను పొందుకున్నదని ఈ భాగం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనం ఆరాధన చేసే యేసయ్య రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నారు ఆయన. మరి ఆయన ఆవరణంలో నిలవబడితే నువ్వెంకెంత కృపను పొందుకుంటావో కదా. ఈరోజు ఆదివారం ఆయన ఆవరణంలో నిలవాలని ఆశ కలిగిన వాళ్ళు ఎంతమంది? ఆయన ఆవరణంలో నిలవడం దీవెనుందన్న సంగతి తెలిసి కూడా లోకాన్ని జయించలేక, పనిని జయించలేక, ప్రయాణాన్ని జయించలేక, బంధుత్వాన్ని జయించలేక లోకానికి దాసోహం అయిపోయే వాళ్ళు ఎంతమంది? ప్రియులారా, ఆవరణంలో నిలిచిన్నది ఎస్తేరు దయను పొందుకుని వెళ్ళిందండి. ఈరోజు ఈ మాటలు వినిచిన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని మందిర ఆవరణాలను ప్రేమించు, మందిర ఆవరణాలలో నిలిచి ఉండు. నీవెనలేని దయను పొందుకుంటాం. ఎస్తేరు పొందిన దయ తాను తన యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దెకై మాత్రమే కాదు, 127 సంస్థానాలున్న యూదులందరకు క్షేమాన్ని తెచ్చిపెట్టింది. మరి నీ జీవితంలో దేవుని మందిరావరణాలను ప్రేమించినప్పుడు, దేవుని మందిరావరణలో నిలిచినప్పుడు మహోన్నతుడైన దైవ కృప నిన్ను ఆవరిస్తుంది. ఇంకెందుకు దేవుని ఆలయానికి దూరంగా ఉంటావు? దేవుని మందిరానికి ఎందుకు నువ్వు దూరంగా ఉంటావు? నీ మందిర ఆవరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది తృష్ణ కొనుచున్నది అంటాడు మహారాజైన దావీదు. కనుక పిల్లరా, దేవుని మందిర ఆవరణం ఒక పాపికి క్షమాపణ, రక్షణ, నెమ్మది, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ మందిర ఆవరణాలు ప్రేమిందాం. ఆయన కృప మనకు తోడైండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.